ఓం విశ్వకర్మణే నమః. వెల్కమ్ టు రాంబాబు వాసుదర్శిని ఛానల్. నమస్కారం అండి. ఓం గణపతి నమః. ఈరోజు సరిహద్దు నిర్మాణాలు చేయరాదు. ఇల్లు సరిహద్దు మీద కడితే దానివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ గురించి మనం తెలుసుకుందామండి. ఇది చిన్న సైట్ అండి, తక్కువ సైటు. అందుకని కొన్ని చిన్న చిన్న గదుల్లో 6 గదులు వేసుకున్నారు. ఇలా వేసుకున్నారు అనుకుందాం. సపోజు తూర్పు రోడ్డు ఉంది, తూర్పులో మెట్లు పెట్టుకున్నారు, బాల్కనీ వేసుకున్నారు. ఈ పడమ సరిహద్దు, దక్షిణం సరిహద్దు అండి. ఈ పక్క స్థలంలో చేసేదంతా ఈ స్థలానికి ఇది ఉచ్చిస్తాను, ఈ స్థలానికి దీన్ని ఇచ్చిస్తాను. అప్పుడు మనకి ఇక్కడ చేసిన బోర్సు ఇలాంటివి ఏమన్నా ఉంటే మనకి ప్రాబ్లం వస్తుంది. అప్పుడు ఈ ఇల్లు ముందు కట్టాడు అనుకుందాం. ఈయన ముందు కట్టినప్పుడు ఈయన తర్వాత కట్టుకుంటే ఈ ఇంటి మీద ఇతను హైట్ పెట్టుకోవాలి. ఫౌండేషన్ పెట్టేస్తారు. ఈ 3 అడుగులు ఉంటే ఇది 3.5 4 అడుగులు పెట్టాడు. ప్రాబ్లం లేదు మనకి. ఇక్కడ బోర్వెల్స్, సంపులు ఇలాంటివి వేసినప్పుడు ఈ స్థలం అయినా దీనికి దోషం వస్తుందండి. అలాగే పడమర ఇక్కడ ఈ ఏరియా స్థలం ఆయన ఉంటాడు. ఈయన చేసిన ఇక్కడ తూర్పు విషయాన్ని బోర్ వేసుకుంటాడు. ఇక్కడ టాయిలెట్ కట్టుకున్నాడు అనుకుందాం. ఇది పడమన్న అయితే అవుద్ది ఆయనకి. దీనికి పడమన్న అయితే రియాక్షన్ వస్తాయి. దీని కింద కొన్ని సందర్భాల్లో దీని కింద ట్యాంక్ పెట్టి కడుతూ ఉంటారు. అప్పుడు ఈయనకే దోషం వస్తుందండి. అలాంటప్పుడు మనం ఇలా నిర్మాణాలు చేసుకోకూడదు. ఎంతో కొంత ఖాళీ పెట్టి, 1 అడుగన్నా ఖాళీ పెట్టి కాంపౌండ్ వాల్స్ కట్టుకుని ఇల్లు కొంచెం చిన్నదైనా సరే కట్టుకుంటేనే బాగుంటుందండి. ఇలా సరిహద్దు నిర్మాణాలు చేసుకుంటే అనేక ప్రాబ్లమ్స్ వస్తాయండి. అది మనం గుర్తుపెట్టుకోవాలండి. నమస్కారం. Thanks you for watching. Don't forget to like, comment, share and subscribe and click the bell icon.